బుద్ధిలో ఉన్న మనస్సహితమైనటువంటి పంచేంద్రియాలను వర్ణించి ఇక పంచ కర్మేంద్రియాలు కూడా నేను వర్ణించడానికి సిద్ధంగా ఉన్నా. వీటికి ప్రాణశక్తి 6వదిగా చెప్పబడింది. అంటే 2 చేతులను పనిచేసే ఇంద్రియంగా తెలుసుకోవాలి. కాళ్ళు 2 గమనేంద్రియం అని తెలుసుకోవాలి. వాగీంద్రియం శబ్ద విశేషాన్ని ఉచ్చరించడానికి ఉపకరిస్తుందని, ఈ రీతిగా పంచ కర్మేంద్రియాలు పంచ విషయాలలో కూడి ఉంటాయని భావించబడింది కూడా. మనస్సహితంగా 11 ఇంద్రియాల యొక్క విషయాలను కూడా బుద్ధి ద్వారా శీఘ్రంగా త్యజించివేయాలి. శ్రవణ సమయంలో శ్రోత్రరూపమైన ఇంద్రియం అంటే సమాధి చేయాలన్నమాట. శబ్దరూపమైన విషయం, చిత్తరూపమైన కర్త, ఈ 3 సంయోగం చెందుతాయి. ఈ రీతిగానే స్పర్శ రూప రసగంధాల యొక్క అనుభవ కాలంలో కూడా ఇంద్రియాలు విషయాలు మనస్సుల యొక్క సంయోగం అపేక్షితమే. ఇది కూడా ఈ రీతిగా ఈ మూడింటి యొక్క 5 సముదాయం, ఇవన్నీ గుణాలని చెప్పబడుతున్నాయి. కర్త కర్మ కరణ రూపమైనటువంటి 3 భావాలు వంతుల వారిగా ఉంటాయి. వీటిలో శబ్దాది విషయాలు పడుతున్నాయి కూడా. వీటిలో ఒక్కొక్కటి సాత్విక రాజస తామసాలని 3 భేదాలుగా ఉంటాయి. ఇదంతా యోగాభ్యాసం. యోగం నేర్చుకుంటే మీకు తెలుస్తుంది. వీటితో లభించే అనుభవాలు కూడా 3 రకాలుగానే ఉంటాయి. అవి హర్షం, ప్రీతి మొదలైన భావాలకు సాధకాలు కూడా. హర్షం, ప్రీతి, ఆనందం, సుఖం, చిత్తశాంతి, ఈ భావాలన్నీ కారణమేమీ లేకుండా స్వతహాగానో లేక కారణవశంగానో సాత్విక గుణాలుగా భావింపబడుతున్నాయి. అసంతోషం, సంతాపం, శోకం, లోభం, అసహనశీలత, ఇవి సకారణంగానో లేదా అకారణంగానో రజోగుణ చిహ్నాలు. ఇవంతా కూడా అవివేకం, మోహం, ప్రమాదం, స్వప్నం, ఆలసభావం, ఇవి ఏ రకానికి చెందినవనైనా తమో గుణానికి వివిధ రూపాలే. ఇవంతా వీటిలో శరీరంలో కానీ మనసులో కానీ ప్రీతి సంయోగం చేత పుట్టినది సాత్విక భావం. దీన్ని సత్వగుణ వృద్ధిగా తెలుసుకోవాలి. తనకు అసంతోషజనకం, అప్రీతికరం అయినటువంటి దానిని రజోగుణ ప్రవృత్తిగా అభివృద్ధిగా భావించాలి. శరీరంలో కానీ మనసులో కానీ పుట్టినటువంటి అతర్క్యం, అజ్ఞేయం, మోహ సంయుక్తమైనటువంటి భావాలను తమో గుణం వల్ల పుట్టినవి జనితాలుగా తెలుసుకోవాలి. శబ్దానికి ఆధారం శ్రోత్రేంద్రియం, శ్రోత్రేంద్రియానికి ఆధారం ఆకాశం. కాబట్టి అది ఆకాశ రూపమే. ఈ స్థితిలో శబ్దాన్ని అనుభవించే సమయంలో ఆకాశం, శ్రోత్రం, ఈ 2 జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ విషయాలు కాలేవు. ఈ రకంగానే త్వక్కు, నేత్రం, జిహ్వ, నాసిక కూడా క్రమంగా స్పర్శ రూప రసగంధాలకు ఆశ్రయం. తనకు ఆధారభూతమైన మహాభూతాలకు స్వరూపమై అవుతున్నాయి కూడా. వీటన్నిటికీ కారణం మనస్సు. కాబట్టి ఇవన్నీ మనస్వరూపాలే. ఈ దశేంద్రియాల్లోనూ తమ విషయాలను ఒకేసారిగా కూడా గ్రహించే శక్తి ఉంది. 11వదైనటువంటి మనస్సు, 12వదైనటువంటి బుద్ధి, ఇవి ఇంద్రియాలకు సహాయకాలను మనం తెలుసుకోవాలి. తమోగుణజనితమైన సుషుప్తి కాలంలో తన కారణంలో విలీనం అవడం వలన ఇంద్రియాలు విషయాలను గ్రహించలేవు. కానీ వాటి యొక్క నాశనం అయితే జరగదు. వాటిలో ఉండేటువంటి తమ విషయాలను ఒక్కసారిగా గ్రహించే శక్తి లౌకిక వ్యవహారంలోనే కనబడుతోంది, సుషుప్తి కాలంలో కాదు. ముందు జాగ్రత్తావస్థలోని చూడడం, వినడం మొదలైన వాటి ద్వారా పూర్వవాసన వశమైన శబ్దాది విషయాలు ప్రాప్తించడంలో స్వప్నాన్ని దర్శించేవాడు సూక్ష్మమైన 11 ఇంద్రియాలను చూసి విషయ సాంగత్యాన్ని భావిస్తూ సత్వాది గుణాలతో కూడి
శరీరం లోపలే ఇచ్ఛానుసారంగా తిరుగుతూ ఉంటాడు. సుషుప్తి కాలంలో చిత్తం తమోగుణంతో అభిభూతమైన తన ప్రవృత్తిని ప్రకాశ స్వభావాన్ని శీఘ్రంగానే సంహరించి కొద్దిసేపు ఇంద్రియాల వ్యాపారాన్ని ఆపివేస్తుంది కూడా. ఆ సమయంలో శరీరంలో జరిగేటువంటి సుఖానుభవాన్ని విద్వాంసులు తామస సుఖమని చెప్తారు. సుషుప్తి కాలంలో స్వప్నం దర్శించినవాడు తనకు కలిగిన దుఃఖాన్ని ప్రత్యక్షంలో లాగా అనుభవించడు. కాబట్టి అతడు సుషుప్తి కాలంలో కూడా తమోగుణయుక్తమైనటువంటి మిథ్యా సుఖాన్ని అనుభవిస్తాడు. అంటే స్వప్నంలో మనకు కలిగేటువంటి భ్రమరీత్యా కలిగేటువంటి ఒక స్వప్న రీతిగా ఆ సుఖం ఉందే, అది సుఖం కాదు, అది దుఃఖం కూడా కాదు. ఈ రీతిగా తన కర్మానుసారం గుణప్రాప్తి విషయంలో చెప్పబడుతోంది. అజ్ఞానులకు ఈ గుణాలు కలుగుతాయి, జ్ఞానులకు ఇవి కలగవు. ఈ గుణాలు ఆధ్యాత్మ తత్వచింతన చేసే విద్వాంసులు ఈ శరీరాన్ని ఇంద్రియ సంఘాతాన్ని క్షేత్రమని అంటారు. మనసులో ఉండే చేతనా సత్తయే క్షేత్రజ్ఞుడు, జీవాత్మ అని చెప్తారు. ఈ దశలో ఆత్మ ఎలా నశించగలుగుతుంది? ఎప్పటికీ నశించదు. ఆత్మ నశించదు అనటానికి ఇంత తార్కణ్యం తీసుకొచ్చారు. హేతుపూర్వకమైనటువంటి ప్రకృతిని అనుసరించి ప్రవర్తించే పంచభూతాల్లో దానికి శాశ్వతమైన సంసర్గం కూడా ఎలా ఉండగలుగుతుంది? యథార్ణవగత నద్యక యథార్ణవగత నద్యక వ్యక్తిర్జగతి నామచ నదాచ్యత నియచ్చంతి నదాచ్యత నియచ్చంతి తాదృశ సత్వ సంక్షయక. నది నదాలు సముద్రంలో కలిసి తమ పేర్లను వ్యక్తిత్వాన్ని త్యజించినట్లు పెద్ద పెద్ద నదులు చిన్న చిన్న నదులను తమలో విలీనం చేసుకున్నట్లు జీవాత్మ పరమాత్మలో విలీనమవుతుంది. ఇదే మోక్షం. ఇప్పటికి ఇంతంతా చెప్పి ఇది మాత్రం మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సముద్రంలో చేరింది అనుకోండి, గోదావరి చేరింది. సముద్రం దగ్గరికి వెళ్ళి అదో కనపడుతుంది, అది గోదావరి నీళ్ళండి అని సముద్రంలో చెప్తారా ఎవరైనా? అవుతుందా? కాదు. మహాసముద్రంలో కలిసినటువంటి ఎన్నో నదులు కలుస్తాయి. కొన్ని లక్షలు, కొన్ని కోట్ల నదులు కలుస్తాయి. పేరే లేదు. కలిసేంత వరకు పేరు, కలిసిన తర్వాత పేరు లేదు దానికి. కలవక ముందు పేరు. దాని గోదావరి 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 అంటున్నాం. గోదావరి పుష్కరాలు, గోదావరి గోదావరి గోదావరి. కలిసిన తర్వాత సముద్రంలో ఏది? దాని ఒకడే సాగరుడు, సముద్రుడు, అంతే. పరమాత్మలో లీనమయ్యేంతవరకే అంతే ఈ జీవాత్ముడు. ఈ జీవి వెళ్ళి లీనమైపోయిన తర్వాత ఆపేవాడు. ఎల్లన్న మల్లన్న రామన్న ఏమీ లేదు, శరీరం లేదు, ఇంద్రియాలు లేవు. ఇంతవరకు మనం కొట్టుకుంది ఇంద్రియాలు దండుకున్నాయి కదా, అవి ఏది లేవు, అని పోయాయి. అంటే జీవుడు బ్రహ్మలో విలీనమయ్యాక అతని నామరూపాలు ఏ రకంగానూ గ్రహించబడవు. అస్సలు ఇది మీకు అర్థమైంది అంతే. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఇది అర్థమైంది. దీన్ని అర్థమైన తర్వాత మళ్ళీ దాన్ని మనం మళ్ళీ పఠించాలా, వినాలా, అప్పుడు అర్థమవుతుంది. ఖండితంగా అర్థమవుతుంది. చాలా సులువుగా చెప్పుకొచ్చారు పరమాత్మ. ఈ స్థితిలో మరణించాక జీవుని పేరు ఎలా ఉండగలుగుతుంది కదా? జీవుని పేరే లేదు అతల. ఈ మోక్ష విద్య తెలిసినవాడు, జాగరూకతతో ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసినవాడు, నీటిలో తామరాకుల కర్మ యొక్క అనిష్ట ఫలాలతో ఎప్పుడూ అంటుకోడు. తామరాకు మీద నీళ్లు పడితే అంటుకుంటుందండి? ముత్యంలాగా జారిపోతూనే ఉంటుంది. ఎంత వర్షం వచ్చినా జారిపోతుంది. అంత శక్తి దానికి ఏదో ఉంది అక్కడ. పక్షులకు అంతే. ఎంత నీళ్లు పడినా కూడా జారిపోతూనే ఉంటుంది. లేకపోతే అవి తడిస్తే చచ్చిపోతాయి కదా. అదేదో ఒక పొర మాత్రం తడుస్తుంది అంతే, కానీ లోపల తడచదు, వెచ్చగా ఉంటుంది దానికి. పరమాత్ముడి యొక్క సృష్టి అది. అట్లా ఈ తామరాకు మీద నీళ్లు పడినట్టుగా
అందుకని అంటుకోడు. సంతానం మీద ఆసక్తి కారణంగా రకరకాల దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి అజ్ఞానులు చేసే సకామ కర్మలు అన్నీ మనుష్యులకు అనేక విధాల సదృఢమైన బంధాలు. ఇవంతా కూడా ఈ బంధాల నుండి తప్పించుకొని సుఖదుఖాలను గూర్చి చింతించడం మానివేసినప్పుడు సూక్ష్మ శరీరం మీద అభిమానాన్ని విడిచిపెట్టి సర్వోత్తమమైన గతిని పొందుతాడు. అంటే వేదాలు ప్రతిపాదించిన ప్రమాణాలను చింతన చేస్తూ శాస్త్రాలలో చెప్పబడిన శుభకరమైన సాధనలను అనుష్ఠిస్తూ ఉండటం వల్ల మనిషి జరామృత్యువుల భయం తొలగి సుఖంగా నిద్రిస్తాడు. పుణ్యపాపాలు క్షయించి వాటి వలన కలిగే సుఖ దుఃఖాది ఫలాలు నశించినప్పుడు అన్నిటి యందు అన్ని విధాల ఆసక్తి లేనివాడు ఆకాశంలాగా నిర్లేపుడు నిర్గుణుడు అయిన పరమాత్మ యందు ఉంటూ సాక్షాత్కారాన్ని పొందుతాడు. సాలెపురుగు గూడు అల్లుకొని దానిలో తిరుగుతూ ఉంటుంది. ఆ గూడు నాశనమైతే ఒకచోట ఉండిపోతుంది. అలాగే అవిద్యకు వశీభూతుడై క్రిందికి దిగజారే జీవుడు కర్మజాలంలో చిక్కుకొని తిరుగుతూ ఉంటాడు. అది పోయిందనుకోండి, ఆ కర్మ టక్కని ఒక చోట చేరుకుంటారు. అంటే దాని నుండి తప్పించుకుంటే దుఃఖరహితుడవుతాడు. పర్వతం మీదికి విసిరివేసినటువంటి మట్టి పెంకు పర్వతాన్ని ఢీకొని నుగ్గునుగైనట్లు అతడి సమస్త దుఃఖాలు విధ్వంసం అయిపోతాయి. పరమాత్మలో ఒక్కపారి ఢీకొంటే అయిపోయింది. మమతాభిమానాలు లేనివాడు సంసార బంధాల నుండి విముక్తుడై తన దుఃఖాలనన్నిటినీ దూరం చేసుకుంటాడు. ఎందుకు ఈ దుఃఖాలు వస్తుందంటే ఒకదానికోటి కోరికలు కోరుతూ 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 దుఃఖం పోవాలంటే ఎక్కడ పోతుంది? కోరికలు జతకే దుఃఖం వస్తూ ఉంటుంది. అది వేరేంటంటే వేరేయటానికి వీల్లేదు. దాని జతలోనే అంటుకుంటూ ఉంటుంది. అది దాని జతలోనే అంటుకున్నటువంటి పొట్టులాగా ఉంటుంది. అది చెట్టు నీటిలో పడిపోవడం చూసి పక్షి దాని మీద ఆసక్తి విడిచి చెట్టును విడిచిపెట్టి ఎగిరిపోతుంది కదా. ఎగిరిపోయినట్లు ముక్త పురుషుడు సుఖదుఖాలు రెండింటినీ విడిచిపెట్టి సూక్ష్మ శరీరం రహితుడై ఉత్తమ గతిని పొందుతాడన్నాడు. శరీరం కింద పడిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. పంచశిఖాచార్యుడు చెప్పినటువంటి అమృతమయమైనటువంటి జ్ఞానోపదేశాన్ని విని జనకరాజు ఒక నిశ్చిత సిద్ధాంతానికి వచ్చాడు. అన్ని మాటలను ఆలోచన చేసి శోకరహితుడై గొప్ప సుఖంతో జీవించసాగాడు. ఆపై అతడి స్థితి మారిపోయింది. ఒకసారి జనకుడు తన మిథిలా నగరానికి అగ్నికి ఆహుతి కావడం చూశాడు. ఈ నగరం మండుతున్న నాకేమీ బాధ లేదు అని తానే తన భావాన్ని వెల్లడించాడు. ధర్మరాజా, ఇక్కడ చెప్పబడిన మోక్షతత్వాన్ని సదా అధ్యయనం చింతన చేసినవాడు ఉపద్రవాల వలన కలిగే బాధలు అనుభవించడు. దుఃఖం ఎప్పుడూ అతని వద్ద చేరదు. జనకరాజా, పంచశిక్కుని యొక్క సమాగమముతో ఈ జ్ఞానాన్ని పొంది ముక్తుడైనట్లు అతడు కూడా మోక్షాన్ని పొందుతాడు. అంటే పంచశిఖుడు చెప్పినటువంటి జ్ఞానము మళ్ళీ 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 వినాలి మీరు. పూర్వం మిథిలా నగరం ఎందుకు అగ్నిదగ్ధమైందో చెబుతాను విను. జనక వంశీయుడైనటువంటి జనదేవుడు పరమాత్మయందు కర్మలను నిలిపి సర్వాత్మతను పొంది అదే భావంతో అంతటా తిరగసాగాడు. మహాప్రాజ్ఞుడైన జనకుడు ఆధ్యాత్మతత్వం తెలిసినవాడు అవడం వలన నిష్కామ భావంతో యజ్ఞదాన హోమాలు భూపరిపాలన చేస్తున్నా కూడా ఆ ఆధ్యాత్మ జ్ఞానంలోనే తన్మయుడే ఉండేవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.